స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకున్నాం అండి. మనం చికెన్ కర్రీ చేసుకుందాం. ఉల్లిపాయలు వేయించుకున్నాం. ఆయిల్ అండి ఇది. మనం బిర్యానీలో ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిలే చికెన్ కర్రీలో కూడా వేస్తున్నాను. ఒక 8 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. నేను పెద్ద స్పూన్ తీసాను, మీకు అంచనా తెలీదు. మీకు కూరకి సరిపోయినంత ఆయిల్ మీరు వేసుకోండి. ఆయిల్ ఎక్కిందండి. ఉల్లిపాయ వేసుకున్నాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాం. చూసారు కదండి, ఇది మనం రైస్కి ఎసరు పెట్టుకున్నాం. దీంతో రెండు గ్లాసులు మనం బియ్యం కడిగి నానబెట్టుకున్నాం. 1 గంట సేపు నానితే బాగుంటుందండి. చూసారు కదండి, ఈ రైస్ మనం వాటర్ పెట్టుకున్నాం కదండి ఉడికించుకోవడానికి, దాంట్లో వేయడానికి 2 ఇలాచి, ఒక 3 లవంగ మొగ్గలు వేసుకుందామండి. కొన్ని మిరియాలు, బిర్యానీ ఆకు, చెక్క, కొంచెం జాపత్రి తీసుకున్నాను. ఒక ముక్క అంతే, ఎక్కువ వేయలేదు. ఇవన్నీ కలిపి మనం మరిగే వాటర్లో వేసుకోవాలండి. కర్రీ చూసారు కదా ఎంత చక్కగా వేగిపోయిందో. ఇలా వేగిన తర్వాత మనం చికెన్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఎసరు మరిగిపోయింది కదండి, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఎక్కువ వేస్తే బాగుంటుందండి. రుచి తగినంత వేసుకోవాలి, మరీ ఎక్కువ అంటే ఎక్కువ కాదు. మనం ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, దీంట్లో కొంచెం వేసుకుందాం. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. అన్నం పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ఈ అన్నం దమ్ బిర్యానీ కంటే మనం కొంచెం మెత్త ఉడికిన తర్వాత వేసుకోవాలండి. దమ్ బిర్యానీ కంటే పలుకుండేలాగా వేసుకోవాలి. దీనికైతే మామూలుగా మనం తినేటప్పుడు ఎలా వండుకుంటాం అలా వండేసుకున్నానండి. ఎసరు వచ్చింది. మనం కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇక్కడ బాగుంటుంది. ఫ్రై చేసిన ఉల్లిపాయలు అవి రైస్ కూడా వేసేసుకుందాం. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం అండి. ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా ఫ్రీగా ఉడకాలండి. మనకి అలాంటి వెడల్పు గిన్నెలో తీసుకోవాలి వాటర్. మనం
సాల్ట్ వేద్దామండి. రుచి తగిన సాల్ట్ వేసుకున్నాం. కారం వేసుకుందాం. 2 స్పూన్లు వేసుకుందాం అండి. మూత పెట్టేసుకుందాం అండి. బాగా సాల్ట్ కారం అంతా ముక్కకు బాగా పడుతుంది. మనం మూత పెట్టుకొని బిర్యానీ చేసుకుందాం అండి. స్టవ్ వెలిగించుకొని బాగుంది పెట్టుకున్నాం. నెయ్యి వేసుకుందాం. మనం ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్ కూడా వేసుకుందామండి. కొంచెం బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. మనం ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. మూత పెట్టుకొని వేయించుకుందాం అండి. పేలుతాయి కదా. చూస్తారు కదండి చక్కగా వేసుకొని. ఉల్లిపాయలు వేసుకుందాం. జీడిపప్పు వేసుకుందాం అండి. చెక్క లవంగా మసాలా దినుసులు కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం అండి. లైట్ పుదీనా కూడా వేసుకున్నాను కొంచెం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. కలర్ కోసం కొంచెం కారం వేస్తున్నానండి. నేను ఫుడ్ కలర్ వేయను, బాగుంటుందండి ఇలా వేసుకుంటే. ఎగ్స్ వేసుకున్నాం.
ఈ గ్రేవీ సరిపోయినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. ఎక్కువ ఇట్లా చూసారు కదా, ఎందుకంటే రైస్లో మనం వేసామండి, ఎక్కువ అయిపోద్దని తగ్గించేసుకుంటున్నాను. మీరు రైస్లో తగ్గించేసుకుంటే అప్పుడు దీంట్లో ఎక్కువ వేసుకోవచ్చు. అంతేనండి. కొంచెం తీసి పక్కన పెట్టుకుందాం. రైస్ ఉంది కదండి, ఇప్పుడు ఈ రైస్ మనం పైన చదువుతుంది. టోటల్గా కుక్ అయిపోయిందండి ఇది. మనం పలుకున్నట్టు వార్చుకోకూడదు. ఇది దమ్ బిర్యానీ కాదు కదా, మామూలు బిర్యానీ. దీనిపైన మనం ఇలా చల్లుకుందాం. ఉల్లిపాయ వేయించుకొని పెట్టుకున్న ఉల్లిపాయ అండి ఇది. ఇంకా మనము తీసుకున్న కర్రీ ఉంది కదండి, ఎగ్ కర్రీ, అది దీనిపైన మళ్ళీ మనం ఇలా జల్లేసుకుందామండి. పైన మళ్ళీ పుదీనా లైట్గా చల్లుకొని ఉల్లిపాయ చల్లుకుందామండి. అంటే సిమ్లో పెట్టేసుకొని మనం లైట్గా ఒక 5 నిమిషాలు ఉంచుకొని కట్టేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం మసాలా అండి, చాలా తక్కువ వేసుకోవాలి మసాలా. మనం ఇంట్లో తయారు చేసిన మసాలా అండి, ఇది చికెన్ మసాలా కొంచెం అండి. ఒక 5 రబ్బలు కరివేపాకు వేసుకుందామండి, బాగుంటుంది. చికెన్ కర్రీలోకి కరివేపాకు చాలా బాగుంటుందండి. బిర్యానీలో కదా కొంచెం గ్రేవీ ఉండేలాగా ఆఫ్ చేసుకుందాం అండి. చూసారు కదండి, మనకి చికెన్ ఎగ్ బిర్యానీ, చికెన్ కర్రీ చేశాను. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. చాలా సింపుల్గా చేశాను. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.